డ్రైవర్ అన్నా, నీ కోసం ఎప్పుడు మాట్లాడగలుగుతాం. ఎందుకన్నా నీకు మాటలు రావా? ఎందుకు మాట్లాడలేవా? ఎన్ని సంవత్సరాలుగా మౌనవ్రతం చేస్తున్నావన్నా? నీ హక్కుల కోసం నువ్వు మాట్లాడలేవా? నీ జీతం గురించి నువ్వు మాట్లాడలేవా? నీకు ఇంత బత్తయ్యాలని అడగలేవా? ఏం నీకు మాటలు రావా? ఏదో ఒక రోజు 2 రోజులు మౌనవ్రతం అంటే బాగుంటుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మౌనవ్రతం చేస్తానే ఉన్నావు. మళ్ళీ బండ్ల ఓనర్లు నా బండికి నెలకి ఇంత జీతం ఇస్తాను, రోజు ఇంత బత్త ఇస్తాను, ఇంత దూరం పోయిస్తే ఇంత ఇస్తాను, ఇక్కడ పోయిస్తే ఇంత ఇస్తాను, నా బండిని బాగా చూసుకోవాలి, నా బండిని బాగా మైలేజ్ తీసుకురావాలి, డైలీ బండి కడగాలి, రోజు బండి మంచి చెడ్డ చూసుకోవాలని వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాళ్ళ కండిషన్ చెప్తున్నప్పుడు నువ్వు నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్, నీ కండిషన్ కూడా నువ్వు చెప్పాలి కదా. సార్ నాకు బత్త ఇంత ఇవ్వాలి, నాకు నెలకు జీతం ఇంత ఇవ్వాలి అని చెప్పాలి కదా. ఏం చెప్పకుండా ఉంటే ఎలాగనా? అడిగితే కానీ అమ్మాయినా కానీ బువ్వ పెట్టదు. మళ్ళీ నువ్వు నీ బత్త అడగలేవా? మళ్ళీ నిన్న రోజున ఒక డ్రైవర్ ఫోన్ చేశారు నెల్లూరు నుంచి ఫోన్ చేసి, అన్న నేను కుంభమేళకు పోయొచ్చాను, రాత్రి పగలు తోలాను, కానీ నేను శ్రమించినంత శ్రమకి నాకు బత్త ఇవ్వలేదు, డైలీ 1200 లాగా వేసి ఇచ్చారు అన్న అని చెప్పాడు. మళ్ళీ ఆ అన్నకి నేను చెప్పాను, పోతున్నప్పుడు నువ్వు మాట్లాడుకోలేదా, నీకు ఇంత బత్త వేయాలని అడగలేదా అంటే, లేదన్నా డ్యూటీ వచ్చింది వెళ్ళిపోయాను. మళ్ళీ తప్పు కదా. పోయేక ముందు మనం మన కండిషన్ మాట్లాడాలి. సార్ పగులు తోలితే ఇంత ఇవ్వాలి, రాత్రి తోలితే ఇంత ఇవ్వాలి, ఇంత ఇస్తారంటేనే నేను వస్తానని చెప్పాలి. ఏం చెప్పకుండా ఊగే డ్యూటీ వచ్చింది వెళ్ళిపోవడం తప్పు కదన్నా. మనం ఎవరినైనా కానీ ఏ బండికైనా కానీ పోతున్నప్పుడు సార్ నాకు బత్త ఇంత ఇవ్వాలని అడగాలి. అడగకుండా పోయొచ్చి ఇప్పుడు అన్నగారు ఏమంటున్నారంటే, అన్న నేను బండి ఆపేస్తాను, వాళ్ళకి నాకు బత్త 2000 రూపాయలు ఇవ్వకుంటే నేను బండి ఆఫ్ చేస్తాను, బండి ఆఫ్ చేసినప్పుడు మీరు సపోర్ట్ వస్తారా రారా. నిన్న బహుశా అన్నగారు మందు సేవించినట్టున్నారు, చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ అదే ఆవేశం, అదే మాట్లాడడం డ్యూటీకి పోయేక ముందు మాట్లాడితే పని అయిపోయేదిగా. ఇప్పుడు తాగి మాట్లాడితే ఏం లాభం? మళ్ళీ అతని ద్వారా తమిళనాడులో ఉన్న ఎవరికైతే అతను వెళ్ళాడో అతనితో కూడా మాట్లాడడం జరిగింది. అన్నగారు కూడా, ఆ బండి ఓనర్ కూడా, సార్ మాది ఈ విధంగా ఉంటుంది, అది అతనికి తెలుసు, ఏమంటే అతను ఏదేదో మాట్లాడుతున్నాడు, తాగి ఉన్నట్టున్నాడు, మీకు కావాలంటే డీటెయిల్స్ అంతా పంపిస్తాను, అలాగే అతనితో నేను పోయేకి ముందు మాట్లాడిన వాయిస్ రికార్డు కూడా మీకు పంపిస్తాను, మీరే వినండి, మీరు విని ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది తెలుసుకోండి అని అతను చెప్తున్నాడు. ఇంకోటి డ్రైవర్ అన్నల గురించి కూడా చాలా, అతని గురించి ముఖ్యంగా నెల్లూరు అతని గురించి చాలా విషయాలు తెలపరిచాడు. మళ్ళీ అవన్నీ నేను చెప్పను, ఎందుకంటే నేను ఒక డ్రైవర్ని ఎవరైనా తప్పు పట్టినా ఏదో తెలుసో తెలియక తప్పు చేసి ఉంటాడు, కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఏ డ్రైవర్ తప్పు చేయడనే నేను వాదిస్తాను. మళ్ళీ చెప్పేది ఈ వీడియో ముఖాంతరం ఏమంటేనా, ప్రతి ఒక్కరూ మీ ఎదుగుదల కోసం ప్రయత్నించండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ భార్య, పిల్లలు, మీ తల్లిదండ్రులు ఉన్నారు. మీరు నష్టపోతే వాళ్ళందరూ కూడా నష్టపోతారు. వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టుకున్న దాన్ని కాపాడాలి, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. మీ శ్రమకి తగినంత అడగండి, పోయేకి ముందే అడగండి. పోయి ఇచ్చినాక ఏం చేయలేం, కొట్లాడుకోవాల్సిందే, వేరే ఏం లాభం లేదు. మళ్ళీ అలాగే బండికి పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోండి. బండికి పేపర్లు కరెక్ట్ లేకుంటే ఒక అడుగు కూడా బండికి తీయొద్దండి, రిటర్న్ వాళ్ళ బీగాలు ఇచ్చేయండి అన్న. ఇదన్న విషయం ఈ వీడియో ద్వారా తెలపరచాలని మీ ముందుకు వచ్చాను.